ఓం శ్రీ గురుభ్యో నమః. దక్షిణాదేవి ఎవరు? ఈమె కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. దక్షిణాదేవి ఒక గోపిక. సాక్షాత్తు లక్ష్మీదేవి అంశగా మారిపోవడం అనేది మనకి దక్షిణాదేవి విషయంలో కనిపిస్తుంది. నిజానికి దక్షిణాదేవి ప్రపంచంలో ప్రణయ తీరాల్లో విహరిస్తూ ఉన్న రోజుల్లో సుశీల అనే గోపిక రాధకి ప్రధాన సహచరిగా ఉండేది. గోలోకంలో రాసలీల వినోదములో తన్మయుడై ఉండగా అతని దక్షిణ భాగము నుండి ఒక కన్య జన్మించింది. కృష్ణుని దక్షిణ పార్శ్వం నుండి పుట్టినది కాబట్టి ఆమెకు దక్షిణాదేవి అని పేరు కలిగెను. ఈమె శ్రీకృష్ణుని అర్ధాంగియగు రాధకు ప్రియ సఖి. రాధాకృష్ణులకు నిత్యము సేవలు చేయుచుండెను. ఒకసారి ఆమె శ్రీకృష్ణుడితో మాట్లాడుతూ ఊహించని విధంగా ఆయన తొడపై కూర్చుంది. దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూసిన రాధ అది చూసిన సుశీల అక్కడి నుంచి పారిపోయింది. తిరిగి ఆమె గోకులంలో ప్రవేశిస్తే రాధ శాపం పెట్టింది. దక్షిణ గోలోకము వదిలి వైకుంఠమునందున్న లక్ష్మిలో ప్రవేశిస్తుంది. దక్షిణాదేవి అదృశ్యురాలగుట వలన యజ్ఞయాగాదులు చేసిన వారికి ఫలము దక్కకుండా పోయింది. దానం యజ్ఞానాం వరూధం దక్షిణ అని శృతి యజ్ఞములు పూర్తి అయిన తర్వాత దక్షిణాదానము తప్పనిసరి. ఆ దక్షిణ యజ్ఞఫలమును ఇచ్చును. దేవతలకు హవిర్భాగములు సరిగా అందకుండా పోయిను. ఈ విషయమును దేవతలు బ్రహ్మతో చెప్పుకున్నారు. బ్రహ్మ కోరికపై విష్ణువు లక్ష్మి నుండి దక్షిణను వేరు చేశారు. యజ్ఞ సంబంధమైన సమస్త కార్యములను సంపన్నమనర్చుటకు దక్షిణాదేవిని తీసుకుని పోయి యజ్ఞ పురుషునికి ఇచ్చి పెండ్లి చేశారు. యజ్ఞ పురుషునికి దక్షిణయందు ఫలము అను పుత్రుడు కలిగెను. బ్రహ్మ కళ్యాణ సమయమందు దక్షిణాయజ్ఞ పురుషులకు వరమిచ్చెను. యజ్ఞము చేసిన తర్వాత యోగ్యమైన దక్షిణ ఇయ్యని వారికి ఫలము లేకపోవును. అదండి దక్షిణ అంటే. దక్షిణాయుక్తమైన యజ్ఞమే ఫలమునిస్తుంది అని దక్షిణ బలిచక్రవర్తికి చెందును. ఏ బ్రాహ్మణ బహువిధ తేభ్యో యద్దక్షిణాన నయేత్ దురిషక్సాత్ అని శృతి బాగుగా చదువుకున్న బ్రాహ్మణులు అధర్వులుగాను ఋత్విక్కులుగాను ఇతర పాత్రలలోనూ నిలిచి యజ్ఞము జరిపించిన తర్వాత వారికి ఇవ్వవలసినంత దక్షిణ సరిగా ఇయ్యకపోయినచో యజమానికి అనర్థము కలుగునని అర్థము. ఏ బ్రాహ్మణ బహువిధ తేభ్యో యద్దక్షిణాన నయేత్ దురిషక్ష్యాత్ అని శృతి బాగా చెప్పింది. అట్లాగే శ్రాద్ధ కర్మలయందు యజ్ఞ కర్మలయందు దేవతా ప్రీత్యర్థం మొనరించిన సకల పూజా కార్యక్రమములందు కూడా యజ్ఞకర్త దక్షిణ ఇవ్వకుంటే పురోహితుడు దక్షిణ ఆర్జించని ఎడల శ్రీ మహాలక్ష్మి శాపముతో దరిద్రుడై బాధలను అనుభవించునని బ్రహ్మ వైవర్తన పురాణం నందు వివరించబడింది. దక్షిణ ఇవ్వకుండా తీసుకోకుండా చేయు కర్మ ఫలితాలు బలిచక్రవర్తికి చెందును. శ్రాద్ధ కర్మలందు అర్పించిన వస్తువులను బలిచక్రవర్తికి భోజన రూపంలో చేరగలవు. దక్షిణాదేవి స్తోత్రమును యజ్ఞ సమయమును పఠించిన వారికి సర్వ యజ్ఞ ఫలములు నిర్విఘ్నంగా సంపన్నమగును. దక్షిణాదేవి దివ్య చరిత శ్రవణమనరించిన వారికి ధనం, విద్య, స్థిరాస్తులు లభించును. అలాంటి దక్షిణాదేవిని పూజించిన వారికి బాధల బారి నుంచి విముక్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
దండి దక్షిణాదేవి కథ. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.